మనస్సు ఆత్మను ఏకం చేసేదే యోగా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. యోగాను మన జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే యోగా వంటి కార్యక్రమాలు నేర్పించడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా, ఉల్లాసంగా, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపే ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్లో ఈ నెల 21న వాసవి క్లబ్, సీనియర్ సిటిజన్స్, వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ, యోగా అంటే తనువు, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒకే సాధనం యోగా అని, యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపమని ఆయన పేర్కొన్నారు. ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగమని స్పష్టం చేశారు. ధ్యాన యోగం ఆధ్యాత్మిక సాధన, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతోందని ఆయన చెప్పారు. యోగా అనేది ఆనాడు దేవతలు, మునులు, మహర్షుల కాలం నుండి మనం చూస్తున్నామని అన్నారు. పరమశివుని దగ్గర నుండి మొదలు పెడితే స్వామి వివేకానంద, బుద్ధుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రామ్దేవ్ బాబా లాంటి మహానుభావులు యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడం జరిగిందని ధన్పాల్ చెప్పారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జూన్ 21 యోగా డేను ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకునే విధంగా 177 దేశాలు ఐక్యరాజ్య సమితిలో అంగీకారం తెలపడం జరిగిందని అన్నారు. యోగాను మన జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే యోగా వంటి కార్యక్రమాలు నేర్పించడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా, ఉల్లాసంగా, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపే ఆస్కారం ఉంటుందని వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక యువత చెడు మార్గాలకు, వ్యసనాలకు బానిసలుగా అవుతున్నారని నరేంద్ర మోదీ నెహ్రూ యువ కేంద్రాలు, స్పోర్ట్స్ విభాగాలు, వివిధ స్వచ్ఛంద యోగా సెంటర్ల ద్వారా యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉచిత యోగా సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హర్ష గురుకులం ప్రతినిధి బ్రహ్మానంద సరస్వతి, వాసవి క్లబ్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు భూమయ్య, సెక్రటరీ దీకొండ దేవేందర్, చిన్న రవీందర్ తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు అనేక పెద్దలు, యోగా గురువులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. యోగా అనేది ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యోగా గురించి విషయం ప్రస్తావించినప్పుడు దానికి 177 దేశాలు మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 21 జూన్ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడం జరుగుతూ ఉంది. ఆ ఘనత భారతదేశానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి దక్కుతుందని గర్వంగా నేను చెప్తా ఉన్నాను. యోగా అనేది ప్రజల నిత్య జీవితంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ హెక్టిక్ ప్రపంచంలో ముఖ్యంగా యువకులు, పనులు లేని వాళ్ళు అనేక రకాలైన తాగుడికి, ఇతర అలవాట్లకు బానిసై వారి జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. యోగా చేస్తే బాడీ మొత్తం కంట్రోల్లో ఉంటుంది. యోగా తోటి ఉల్లాసము, ఉత్సాహము, శరీర దారిద్ర్యం, దృఢత్వం పెరిగే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోవాలి, నేర్పియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇందూరు ప్రజలు ఈరోజు దేవతల నుండి మహర్షులు, మునులు కూడా యోగా చేసిన విషయం మనకు తెలుసు. బుద్ధుడు, వివేకానందుడు మరియు ఈరోజు మోడీ గారు కూడా యోగా చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా యోగా గురు పతాంజలి రామ్దేవ్ బాబా గారు ఈరోజు ప్రతి దేశ ప్రజల చిన్న వాళ్ళకు కూడా వారి యోగా ఆసనాలు మనం అనేక మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. వారిని మనం అనుసరించి తమ తమ జీవితాల్లో ఉల్లాసం పెంచుకోవలసిందిగా ఎందుకంటే
ఆరోగ్యమే మహాభాగ్యం. యోగా చేస్తే ఔత్సాహమే వేరే ఉంటుంది. యోగా చేస్తే పొద్దున యోగా చేస్తే మనము నెక్స్ట్ డే వరకు ఉత్సాహంగా ఉంటాం. మన పనులలో కూడా మంచి అవుట్పుట్ ఉంటుంది. కనుక ఈరోజు తిలక్ గార్డెన్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, యోగా గురువులకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో సమయపాలన అనివార్యమని జిల్లా పరిషత్ చైర్మన్ దాదర్నగారి విఠలరావు అన్నారు. సమయపాలనతో భవిష్యత్తులో రాణిస్తారని అన్నారు. మాక్లూరు మండలంలోని కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదర్నగారి విఠలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లను జడ్పీ చైర్మన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని అన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను శ్రద్ధతో వింటూ విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జె క్రాంతి, ఎంఈఓ రాజేందర్, స్థానిక ఎంపీటీసీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 10 గంటల ప్రోగ్రాం అంటే 2 గంటలకు 3 గంటలకు వస్తారు, సఫర్ అయిపోతారు. కాబట్టి టైం అంటే టైం. అంటే ఈరోజు జడ్పీ చైర్మన్ ఒక కారు ఉన్నది, ఫార్చునర్, కానీ గతంలో నేను బస్సు కూడా టైంకి వెళ్ళాను, బైక్ మీద కూడా టైంకి వెళ్ళాను. ఇవన్నీ మీరు కూడా నేర్చుకొని ఒక ఆదర్శంగా తయారు కావాలని, అట్లాగే టీచర్స్ కూడా పిల్లలను ఒక ఆదర్శంగా తయారై పెద్ద పెద్ద జాబ్లకు, ఎందుకంటే ఇదే మూలం 10th అయింది, జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్, మీకు లైఫ్ లో మీరు ఎటు టర్న్ కావాలని ఇదే గుండెకాయ లాంటిది. కాబట్టి మీరు మంచిగా సిన్సియర్ గా చదివి మరి గురువులను గౌరవించాలని సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. ఇప్పటికే న్యూరో విభాగంలో విజయవంతంగా సేవలు అందిస్తుండగా తాజాగా యూరాలజీ సేవలు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల న్యూరో సర్జరీ సేవలు ప్రారంభించామని అన్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలలో భాగంగా యూరాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిపిన నియామకాలలో యూరాలజీ విభాగంలో డాక్టర్ శబరీనాథ్ నియమితులవ్వడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జీజీహెచ్లో ఈ వారంలో షేక్ జానీ, రబీ అనే ఇద్దరికి మూత్రాశయంలో ఉన్న రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరిగిందని అన్నారు. ఈ శస్త్రచికిత్సలను డాక్టర్ శబరీనాథ్ యూరాలజీ శస్త్రచికిత్స నిపుణుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. త్వరలోని అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చుకొని మూత్రపిండాలకు సంబంధించిన మిగతా వైద్య సేవలను అందిస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మూత్రాశయం నుంచి రాళ్లు తొలగింపబడిన ఇద్దరు రోగులు మాట్లాడుతూ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్కు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో మనం ఒక్కొక్క సర్వీస్ పెంచుకుంటూ పోతూ ఉన్నాము. అండ్ ఈసారి ప్రెస్ మీట్లో ఒక కొత్త సూపర్ స్పెషాలిటీ సర్వీస్ మన హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. అది యూరాలజీ అంటే కిడ్నీకి సంబంధించిన ట్రాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇబ్బందులు కలిగినప్పుడు, స్టోన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు, సో అది సూపర్ స్పెషలిస్ట్ అయిన యూరాలజిస్ట్ చూస్తారు అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేస్తారు. సో ముఖ్యంగా ముందుగా ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. రీసెంట్గా జరిగిన ఒక 2 months బ్యాక్ జరిగిన మనకి ఒక రిక్రూట్మెంట్లో మనకి ఆపర్చునిటీ ఇచ్చారు. మనకి కావాల్సిన డాక్టర్స్ని, స్పెషలిస్ట్ని తీసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చారు. సో ఆ రిక్రూట్మెంట్లో మనము డాక్టర్ శబర్నాథ్ గారిని తీసుకోవడం జరిగింది. ఆయన యూరాలజిస్ట్, MCH యూరాలజిస్ట్. సో తనని తీసుకొని దెన్ కొంచెం మనం థియేటర్స్ అవి సెట్ చేసుకొని సో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసాం. లేటెస్ట్గా ఈ వీక్లో మనము ఇద్దరు పేషెంట్స్, ఒకళ్ళు షేక్ జానీ అండ్ రవి, వారిద్దరిని మనం అడ్మిట్ చేసుకొని వాళ్ళ యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయం, మూత్రపు సంచి నార్మల్ భాషలో, ఆ సంచిలో స్టోన్ వచ్చి చేరింది. సో అది ఓపెన్ చేసి ఆ స్టోన్ని తీసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది.
ఒక పేషెంట్ జానీకేమో అరౌండ్ 2 సెంటీమీటర్స్ స్టోన్, అంటే 18 మిల్లీమీటర్ల పైన ఉంది ఆ స్టోను. అండ్ ఇంకొక పేషెంట్ రవికేమో 70 సెంటీమీటర్ల స్టోన్, 70 మిల్లీమీటర్ల స్టోన్ ఉంది. చాలా పెద్ద సైజ్గా కన్సిడర్ చేస్తాం మనము. ఆ స్టోన్స్ని మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి ఆ స్టోన్స్ని రిమూవ్ చేసి వారు మీ ముందు కూర్చొని ఉన్నారు. అదే బయట చేయించుకుంటే ఒక 1 lakh వరకు ఖర్చు అవుతుంది. అండ్ మీరు అడగచ్చు, కిడ్నీలో ఉన్నప్పుడు లేకపోతే కిడ్నీ నుంచి బయటకు వచ్చే యూరినరీ ట్రాక్లో రాళ్ళు దూరినప్పుడు అలాంటివి ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఓపెన్ యూరాలజీ సర్జరీస్ అయితే స్టార్ట్ చేసాం, బ్లాడర్ నుంచి స్టార్ట్ చేసాం, తీస్తున్నాము. అండ్ ఆ పైన ఉన్న స్టోన్స్ చేయాలి అంటే మనకి కొంచెం ఎక్విప్మెంట్ అవసరం ఉంది. నేను ఎక్విప్మెంట్ కోసం మనం అధికారుల దృష్టికి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అవి కూడా వచ్చినట్టయితే దెన్ ఆ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తాము. సో నార్మల్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది జనరల్ హాస్పిటల్, బేసిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెడిసిన్, గైనిక్, సర్జరీ. కానీ మనం ఇక్కడ లోకల్గా మన అధికారుల హెల్ప్తో కావచ్చు, ప్రభుత్వం హెల్ప్తో మనము స్పెషాలిటీ సర్వీసెస్ ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. రీసెంట్గా న్యూరో స్టార్ట్ చేసాము అండ్ ఇప్పుడు యూరాలజీ స్టార్ట్ చేసాము. సో అందరి సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే శ్రీమన్ నింబాచాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోందని ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. స్వామివారిని దర్శించుకున్న ఆయన ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విచ్చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు నంబి పార్థసారథితో మాట్లాడి ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం దేవాలయంలో వసతులను పరిశీలించి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరుమూరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భీమ్గల్ మండల బీజేపీ నాయకులు సంధ్యారాజు, ఆరి రవీందర్, యోగేశ్వర్, నర్సయ్య, తక్కూరి అంజయ్య, ప్రసాద్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ లింబాగిరి గిరులలో లింబాద్రి గుట్ట, మేము చిన్నప్పటి నుంచి లింబాద్రి అనుకుంటూ పిలుచుకున్న ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అపూర్వ స్వాగతం. భారతీయ జనతా పార్టీ సైన్యం, వీరులగన్న గడ్డ వీర తెలంగాణ అయితే ఈరోజు మా పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన వీరులందరూ ఈ వీరులను చూడడానికి, ఈ వీరులను గల్లా నేలని ఒకసారి మొక్కడానికి రావడం జరిగింది. ముఖ్యంగా రావటము ఈ బిడ్డలను కన్నా, భీమ్గల్ బిడ్డలను కన్నా భారతమాత ఈరోజు గర్వపడుతున్నది. ఎందుకంటే ఓంకారం వినబడకూడదు, కాషాయం కనబడకూడదు అన్న భీమ్గల్ గడ్డ మీద మా సోదరులు, మా సైన్యం మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీ ఆ మొక్కులు తీసుకోవడానికి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ధర్మానికి, న్యాయానికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటాను. నా కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉంటాను. కాబట్టి ఈరోజు జరిగే అభివృద్ధి కావచ్చు, ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, అట్లాంటి భీమ్గల్ ప్రాంతాలు కూడా సుభిక్షంగా ఉండాలంటే ధర్మము, ఈ దైవారాధనలు, ఎప్పుడో వేల సంవత్సరాలు వచ్చిన ఈ గుళ్ళు, ఇవన్నీ సంస్కారం, ఇవన్నీ ఉండాలని దేవదేవుని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న భీమ్గల్ కావచ్చు, లేకపోతే బాల్కొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సైన్యాన్ని, వాళ్ళని కన్నా ఈ వీరభూమిని దర్శించుకోవడానికి వచ్చాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ఇంత అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. తెలంగాణ యూనివర్సిటీ అక్రమాల్లో రికార్డుకెక్కుతోంది. దొడ్డిదారిన ఉద్యోగాల భర్తీ, పిహెచ్డి ప్రవేశాలు కల్పించిన విషయాలు మరవక ముందే కొత్తగా మార్కుల దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. పాలనా వ్యవహారం గతి తప్పడంతో యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతోంది. ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయం కొందరు అవినీతి అధికారుల అక్రమార్జనకు
అడ్డాగా మారింది. గతంలో అనర్హులకు పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించడం వివాదాస్పదమైంది. అంతేగాక విద్యార్థి సంఘాల నాయకుల కుటుంబీకులకు దొడ్డిదారిన ఉద్యోగాలు ఇవ్వటం జిల్లాలో పెద్ద దుమారమే రేపింది. ఈ విషయాలు పక్కన పెడితే యూనివర్సిటీని అభివృద్ధి బాటలో నడిపించాల్సిన వైస్ ఛాన్సలర్ లంచం తీసుకుంటూ ఏకంగా ఏసీబీకి చిక్కడం విశేషం. తాజాగా మరో అక్రమ వ్యవహారం తెరపైకొచ్చింది. యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లాలో పలు డిగ్రీ కళాశాలలున్నాయి. ఇటీవల పూర్తయిన డిగ్రీ పరీక్షల్లో పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంకేముంది, ఈ అవకాశాన్ని యూనివర్సిటీ అధికారులు సద్వినియోగం చేసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్టుకు 8 నుంచి 10,000 వరకు వసూలు చేసి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించినట్లు మెమోలు జారీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫెయిల్ అయిన ఓ విద్యార్థి టీసీ కోసం కళాశాలకు వెళ్ళగా ఈ విషయం బహిర్గతమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి లోతైన విచారణ జరిపిస్తే లోగుట్టు బయటపడే అవకాశాలున్నాయి. ఆరోగ్య సంరక్షణకు సురక్షిత త్రాగునీరు ప్రధానమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటును సామాజిక ఉద్యమంలా చేపడుతున్న బాల వికాస్ సేవా సంస్థ సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామంలో మంగళవారం బాల వికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో నీటి శుద్ధీకరణ పథక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచిత నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య రీత్యా స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా బాల వికాస్ సేవా సంస్థ కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కేంద్రాన్ని గ్రామస్తులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఆరోగ్యం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస ప్రాజెక్టు మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ భోజన్న మహేందర్, మాజీ సర్పంచ్ శైలజా నరేందర్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ జయసాగర్ రావు, వీడీసీ చైర్మన్ జీవన్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. చిన్న చిన్న పనులు ఉంటాయి. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మన ముధోల్ నియోజకవర్గంలో కానీ అక్కడ బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతో తేడా ఉంది. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సక్రమంగా జరుగుతున్నాయి, ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సక్రమంగా జరగచ్చింది. వాళ్ళు కూడా మన తెలంగాణ వాసులే, మనం కూడా తెలంగాణ వాసులే. అదే గోదావరి నీళ్ళతో మనకు కూడా వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి. కానీ వాళ్ళకు ఎటువంటి భేదాలు లేకుండా, పక్షపాతం లేకుండా ఎలక్షన్స్ వస్తాయి, ప్రతి ఒక్క పార్టీ నిలబడతాడు, వాళ్ళని కూడా గెలుస్తాడు, ఓడిపోతాడు. కానీ ఇరిగేషన్ విషయం కానీ, ఊరు విషయం కానీ పార్టీ బేసిస్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఊరు బాగుపడదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిన తర్వాత మన ఊరు మన శ్రేణి మనం డెవలప్మెంట్ చేసుకున్నా, ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసుకున్నా, ఊరు డెవలప్మెంట్ చేసుకున్నా అనుకుంటేనే ఇవాళ మన ఊరు డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక రాజురా గ్రామంలో టీచర్ స్టాఫ్ కూడా లేకున్నా వీడిసి వాళ్ళు అక్కడ టీచర్ స్టాఫ్ తీసుకొని మన స్కూల్ అనుకుని అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్లో గత 10 ఏళ్లుగా కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కాగా ఇతర జిల్లాలలో కారుణ్య నియామకాల్లో భాగంగా కండక్టర్ పోస్టులు భర్తీ చేశారని, కేవలం నిజామాబాద్ జిల్లాలో భర్తీ చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని 80 మంది బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి నిజామాబాద్ రీజియన్ పరిధిలో పనిచేసి చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టలేదని అన్నారు. అధికారులు తమను పట్టించుకోకుండా ఏదో ఒక సాకు చెప్పి అతి త్వరలో నియామకాలు చేపడతామని చెబుతూ కాలం వెళ్లదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ ముగియగానే నియామకాలు చేపడతామని చెప్పి మళ్లీ మాట దాటేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కారుణ్య నియామకాల్లో భాగంగా కండక్టర్ పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఆర్టీసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో బాధితులు రాకేష్, దిలీప్, కిషోర్, శ్రీధర్, కిరణ్,
అనిల్ కుమార్, పద్మ, శైలజ, లక్ష్మణ్, ప్రణయ్, రుత్విక్, వెంకట్, అశోక్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఆండ్రూలో చనిపోయాడు, బస్సు లారీ యాక్సిడెంట్ అయ్యి. అయితే గత బెడింగర్ స్కీమ్ ద్వారా మేము కార్య నియామకాలను కండక్టర్ జాబ్ పెట్టుకోవడం జరిగింది. మేము అధికారులు ఎంబట దగ్గర ఒక 7 years నుంచి తిరగడం జరుగుతుంది. ఎలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తలేరు, టైంపాస్ ఎక్కువ ఉన్నది, చేసే నీట్గా డ్యూటీ వర్క్ కరెక్ట్ లేదు. మాకు కండక్టర్ జాబ్ కూడా ఇప్పుడు డైలీ 6 months తిరగడం జరుగుతుంది. మన ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఇస్తామని చెప్పేసి అప్పుడు సమ్మక్క సారక జాతర అయిపోయిన తర్వాత ఇస్తామో అని చెప్పి ఇట్లా చెప్పుకోవడం తర్వాత దగ్గర 7 years అయిపోతుంది. మేము చాలా వేరే రీజన్లో భర్తీ చేసేసారు. సర్కిల్కు కరీంనగర్లో అన్నింటిలో భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం ఇంకా ఇవ్వలేకపోతున్నారు. మా ఫ్యామిలీ మాత్రం రోడ్ పైన పడి ఉంది. దీన్ని మేము అంగీకరించి అధికారులు కోరుతున్నాం. మాపై తల వంచి జల్దీ ఇవ్వగలరని కోరుచున్నాం. గత 7-8 సంవత్సరాల నుంచి అసలు రిక్రూట్మెంటే లేదు. కార్మిక నియామకాలు చేపడతా అని చెప్పి చాలామంది కండక్టర్లు, డ్రైవర్లు చనిపోయారు. మా ఫాదర్స్ చనిపోయినా కానీ ఆ కార్మిక నియామకాలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇలాగే కొనసాగిస్తున్నది. జనవరి 5 నాడు మళ్ళా పర్ఫార్మ్ నుంచి ఒక జీవో విడుదల చేశారు కండక్టర్ రిక్రూట్మెంట్ చేయమని. అయితే అన్ని రీజనల్ ఆఫీసులకు ఆ లెటర్లు వెళ్ళిపోయినాయి. కాకపోతే మా నిజామాబాద్ రీజన్ ఆఫీస్ నుంచి చేయడానికి చాలా లేట్ చేస్తున్నారు. ప్రతి దానికి మేము వస్తూనే ఉన్నాం. కానీ 2 నెలలు ఇస్తాం, 1 నెలలో ఇస్తాం అని చెప్పి సమ్మక్క సారక జాతర అయిన తర్వాత కూడా ఇస్తామని చెప్పేసి తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వెంటనే మీకు నియామకాలు చేపడదామని చెప్పారు. మళ్ళీ రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పి ఇట్లానే కాలయాపన చేస్తున్నారు. సో మేము తిరిగి పరిచయం అయిపోతున్నాం సార్. మళ్ళీ ఇప్పటికీ మాకు జాబులు కూడా లేవు. మేము ఉన్న జాబులు కూడా వదులుకున్నాము. ఇస్తారేమో అని ఆశపడుతున్నాము. అయినా కానీ ఇంతవరకు ఎటువంటి హోప్ లేదు మాకు. వేరే రీజన్ కరీంనగర్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, సంథింగ్ హైదరాబాద్లో కానీ అన్ని చోట్ల భర్తీ నియామకాలు చేపట్టారు. కానీ మా నిజామాబాద్లో మాత్రం సార్ ఇప్పటి వరకు ఎటువంటి అసలు నియామకాలు కనీసం ఒక రెస్పాన్స్ కూడా కరెక్ట్ లేదు. అత్యాచారం కేసులో అరెస్ట్ అయి బెయిలుపై విడుదలైన 2 యువకులు దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలి తండ్రిపై కత్తితో దాడి చేసి గొంతు కోసిన ఘటన సంచలనం రేపుతోంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లిలో దివ్యాంగురాలైన యువతిని 4 యువకులు అత్యాచారం చేశారు. దీంతో బాధితురాలి తండ్రి నాగయ్య ఈ యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై విడుదలైన 4 2 యువకులు తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అక్కస్సుతో నాగయ్యపై కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుండగానే ఫిర్యాదుదారుడు నాగయ్యను యువకులు హత్యాయత్నం చేయటం కలకలం రేపుతోంది. బాధితుడు నాగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్సకి తరలించారు. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. సమాజ నిర్మాణం, ధర్మాన్ని పరిరక్షించి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా తాను కృషి చేస్తానని అనంతం సుదర్శనం అన్నారు. దైనందిన జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఆధ్యాత్మిక ధర్మకర్త అనంతం సుదర్శనం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ధర్మం నశించడంతో మానవులు తీవ్రమైన బాధలకు గురవుతున్నారని ఆయన అన్నారు. ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే అనే నినాదంతో తాను సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు అజ్ఞానమనే అంధకారం నుంచి బయటపడాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ధర్మం తప్పకుండా మెలిగినప్పుడే సమాజం బాగుపడుతోందని అనంతం సుదర్శనం పేర్కొన్నారు. ఏ ధర్మం అయితే నశించిందో ఆ ధర్మస్థాపన కోసము నేను అవతారం ఎత్తి 32 సంవత్సరాలు గడిచిపోయినది. ఆ కాలం నుంచి నేటి వరకు దాకా నేను విద్యా జ్ఞానం అనేటువంటిది లేకుండా ఉండడం చేత ఒక పక్కన నేను విద్యను అభ్యసిస్తూ, ఒక పక్కన నేను వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఈ సమాజ నిర్మాణం చేయడం కోసము మరి నేను ఇంతకాలం తెరచాటును జాగుంది. వాస్తవానికి ఈ ప్రపంచమంతా దుఃఖము చేత కట్టివేయబడి, చావు కుక్కల్లో కట్టివేయబడి, అశాంతితో రగిలిపోతూ, శాంతి లేకుండా, ముక్తి లేకుండా మరి గత 4 యుగాలుగా ఈ ప్రజలందరూ నా రాక కోసం, నా గమనం కోసము మరి వారు వెయిట్ చేస్తున్నారు. కారణం ధర్మము నశించినది కనుక ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగి, ధర్మంను మరి పునఃస్థాపించడం కోసము నేను అవతారం ఎత్తడం జరిగింది. ఈ నా యొక్క అవతార లక్ష్యము మరియు శాంతినివ్వడము, ప్రేమను పంచడము మరియు ముక్తినివ్వడము. ప్రతి యోగి, యతి, ముని, సాధు, సంతు, సన్యాసి, పీఠాధిపతులు, భక్తులు వీరందరూ కూడా నా యొక్క రాక కోసం, నా యొక్క ఆగమనం కోసం, దేశ విదేశీయులు కూడా మరి నేను ఎక్కడ పుట్టాను, నేను ఎక్కడ మరి దాగున్నాను అని గత 32 సంవత్సరాలుగా వాళ్ళు నా కొరకు మరి చూస్తున్నటువంటి కాలం అది. కారణం 32 సంవత్సరాల కింద 1992లో నా పుట్టుకకు ముందు 7 సంవత్సరములు వర్షాలు లేకుండా ఉండడం జరిగింది. అటు తర్వాత ఆకాశంలో తోకచుక్కలు రావడం. అప్పుడు నేను ఈ సమాజ హితం కోసం అవతారం ఎత్తడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని నాకు మాత్రమే తెలుసు. ఇతను ఎక్కడ పుట్టాడు, ఎక్కడున్నాడు అని చెప్పేసి లోకమంతా కూడా వెతుకుతుంది. కానీ నేను నా ఉనికిని చాటలేదు. కాబట్టి ఇప్పుడు చాటే సమయం వచ్చింది కనుక మరి ప్రతి ఒక్క వ్యక్తికి, ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ నా యొక్క రాకను మరియు నా యొక్క మాటను, నా యొక్క దర్శనాన్ని ఇవ్వడం కోసము మరి నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. తద్వారా ప్రజల్లో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యానికి రుద్రూర్ లైబ్రరీ భవనం అద్దం పడుతోంది. లక్షలు వెచ్చించి నిర్మించిన నూతన భవనంలో ఏ కార్యాలయం కొనసాగుతోందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రుద్రూర్ మండల కేంద్రంలో నూతనంగా గ్రంథాలయాన్ని నిర్మించారు. ఈ గ్రంథాలయాన్ని గత సంవత్సరం ఆగస్టు మాసంలో మాజీ స్పీకర్, ప్రస్తుతం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ ఈ గ్రంథాలయానికి బోర్డు ఏర్పాటు చేయటం మర్చిపోయారు. బోర్డు లేకపోవడంతో ఈ భవనంలో ఏ ప్రభుత్వ కార్యాలయం కొనసాగుతుందనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన గ్రంథాలయానికి బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
న్యూఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తెలంగాణకు చెందిన 2 మహిళా మాజీ మంత్రులు పరామర్శించారు. కొద్దిసేపు వారితో రాష్ట్ర దేశ రాజకీయాలపై కవిత మాట్లాడినట్టు సమాచారం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత గత 3 మాసాలుగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాడు న్యూఢిల్లీ చేరుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు ఎమ్మెల్సీ కవితను ములాఖత్లో భాగంగా కలిశారు. ఈ సందర్భంగా కవిత వారితో పలు అంశాలపై మాట్లాడినట్టు సమాచారం. నిరంతర సమాజ సేవకుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబును వేద పండితులు ఆశీర్వదించారు. ఆయన ఏర్పాటు చేయబోయే మనశ్శాంతి కోవెల ఆశ్రమానికి అమ్మవారి అనుగ్రహం తోడవుతోందని వేద పండితులు దీవించారు. హైదరాబాద్ బోడుప్పల్లోని నిమిషాంబికాదేవి ఆలయంలో అమ్మవారిని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు నిరంతరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, అనాథ శవాల అంత్యక్రియలు, అన్నదాన కార్యక్రమం, విధి వంచితులకు సపర్యలు చేయడం వంటి సేవా కార్యక్రమాలు ఎవరూ చేయలేని సేవలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు నిరంతరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, అనాథ శవాల అంత్యక్రియలు, అన్నదాన కార్యక్రమం, విధి వంచితులకు సపర్యలు చేయడం వంటి సేవా కార్యక్రమాలు ఎవరూ చేయలేని సేవలని వారు పేర్కొన్నారు. అందుకు అమ్మవారి ఆశీస్సులుండాలని, సాయిబాబు సంకల్పం గొప్పదని, అందుకు దైవ సంకల్పం తోడవ్వాలని, అమ్మవారి అనుగ్రహం ఉండేలా వేద పండితులందరూ వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందించారు. మనశ్శాంతి కోవెల ఆశ్రమ ఏర్పాటుకి అమ్మవారి అనుగ్రహం తోడవుతోందని వేద పండితులందరూ దీవించారు. అనంతరం డాక్టర్ మద్దుకూరి సాయిబాబును సన్మానించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్డును కబ్జా చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి భూపతిరావు ప్రయత్నిస్తున్నారని వినాయక్ నగర్ గణేష్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆరోపించింది. నిలుపుదల ఉత్తర్వులను కోర్టు ఎత్తివేసినప్పటికీ అర్ధరాత్రి వేళ ఫెన్సింగ్ను ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నగరంలోని వినాయక్ నగర్ పరిధిలో విశ్వభారతి స్కూల్ సమీపంలో గల పార్కునకు ఉత్తరం వైపు 30 ఫీట్ల రోడ్డుంది. ఈ రోడ్డులో 15 ఫీట్ల విస్తీర్ణంలో లేఅవుట్ వెంచర్లో ఉండగా, మిగిలిన 15 ఫీట్ల విస్తీర్ణం రోడ్డు ప్రక్కనే ఉన్న 275 సర్వే నెంబర్కు సంబంధించిందిగా 2013 సంవత్సరంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో అధికారులు సర్వే చేసి పంచనామా రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ ప్రక్కనే గల సర్వే నెంబర్ 275 భూ యజమాని భూపతిరావు మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా ఈ రోడ్డులోని 15 ఫీట్ల రోడ్డుతో కలిపి పార్క్ 4 వైపులా ఫెన్సింగ్ నిర్మించి హైకోర్టు నుండి నిలుపుదల ఉత్తర్వులు పొందారు. ఈ కేసులో 2020 సంవత్సరంలో కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రతివాదులుగా చేరి సరైన ఆధారాలను న్యాయస్థానంలో సమర్పించారు. ఈ నెల 4న స్టేటస్ కో ఆర్డర్ను హైకోర్టు న్యాయమూర్తి డిస్మిస్ చేశారు. పార్కునకు ఉత్తరం వైపు ప్రహారీ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు 3 దిక్కుల నిర్మించిన ప్రహారిని కలుపుతూ ఫెన్సింగ్ చేశారు. అయితే ఈ ఫెన్సింగ్ను రియల్ ఎస్టేట్ వ్యాపారి భూపతిరావు, అతని అనుచరులు ధ్వంసం చేయడంతో 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోడ్డుకు సంబంధించిన వివాదాన్ని వివరించారు.
ఈ సమావేశంలో ఆ సొసైటీ ప్రెసిడెంట్ బలరాం, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, కోశాధికారి రాజేశ్వర్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. కాలనీ వినాయక నిజామాబాద్లో ఇక్కడ పార్క్ ఉంది. ఆ పార్కులో భూపతిరావు అనే వ్యక్తి 2008లో అరౌండ్ 4 మూలల ఫినిషింగ్ చేసి రోడ్డు 285లో ఉన్న 15 ఫీట్ రోడ్డు కబ్జా చేసి స్టేటస్కో తెచ్చినాడు. దాని తర్వాత 2014లో కొంతమంది కాలనీ వాసులు మా వాళ్ళు హైకోర్టులో అప్రోచ్ అయ్యింది. ఎందుకు అప్రోచ్ అయ్యిందంటే మున్సిపాలిటీ వాళ్ళు 4 మూలల గోడ వేస్తామంటే ఆడ 15 ఫీట్లు కూడా కబ్జా గురి అయినా అది కూడా రోడ్ వేస్తామంటే అయినరు. అప్పుడు మంగతయారు గారు ఏం చేసినారు, అప్పుడు మున్సిపల్ కమిషనర్ ఆమె ఏం చేసింది, 275లో 15 ఫీట్లు 285లో 15 ఫీట్లు ఉందన్నమాట. వాస్తవమే, మేము రోడ్డు క్లోజ్ చేయటం లేదని అప్పుడు అఫిడవిట్ ఇచ్చింది. ఇవన్నీ డాక్యుమెంట్ మేము కూడా చూసినాము. చూసిన తర్వాత 2020లో నేను ఆ కాలనీ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో ఈ పార్కు అన్ని నిజామాబాద్లో పార్కులన్నీ డెవలప్మెంట్ అవుతుంది, మాట్ పార్కు డెవలప్మెంట్ కావడం లేదు. ఎందుకంటే దాంట్లో స్టేటస్కో ఉండడం వల్ల పార్క్ డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మేము చేయడానికి వీలు లేదు. కాబట్టి మీ స్టేటస్కోను వికెట్ చేస్తూ మీరు వికెట్ చేస్తే మీ కాలనీ తరఫు నుంచి 4 వైపులా నార్దర్న్ సైడ్ 30 ఫీట్ల రోడ్డు వదిలేసి కాలనీ డెవలప్మెంట్ కొరకు ఏది పార్క్ డెవలప్మెంట్ చేపించుకుంటామని మేము ఇంప్లిమెంట్ వేయడం జరిగింది. అయితే మొన్న 4th నాడు హైకోర్టు వారు, గౌరవనీయ హైకోర్టు వారు ఈ స్టేటస్కోను కొట్టేసినారు. తర్వాత మేము 10th నాడు మున్సిపల్ కమిషనర్ గారికి ఈ కొట్టేసిన స్టేటస్కోని తీసుకొని పోయి, సార్ ఇట్లా పరిస్థితి మా కాలనీ మా పార్క్ డెవలప్ కావట్లేదు కాబట్టి నార్దర్న్ సైడ్లో 30 ఫీట్లు రోడ్డు వదిలేసి మీరు గోడ వేయమని చెప్పినాం. అయితే కొన్ని రోజులు టైం ఇవ్వండి, నాకు 5-6 రోజులు టైం ఇవ్వండి, నేను ఎగ్జామిన్ చేసి చేస్తాను. ఆ లోపల ఈ భూపతిరావు అనే వ్యక్తి అక్కడ పోయి మాకు 1 మంత్ టైం ఉండదు సార్ రెస్టోర్ చేయడానికి, మీరు ఎటువంటి తొందరపాటు చర్య తీసుకోకుండా అది గోడ కట్టకండి అని చెప్పిండు. అది మాకు తెలిసి మొన్న కాలనీ పీపుల్స్ కలిసి మొన్న ఫినిషింగ్ చేసిరు 15 నాడు. 16 నాడు అతను మన భూపతిరావు, సంతోష్ అని కొంతమంది కలిసి. కానీ ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా, రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత కేఆర్ సురేష్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కేశవరావు స్థానాల్లో కేఆర్ సురేష్ రెడ్డిని నియమిస్తున్నట్టు ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటరీ జనరల్లకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విడివిడిగా లేఖలు రాశారు. నిజామాబాద్ జిల్లా ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఇంగు రాజేశ్వర్, కార్యదర్శిగా వేములపాటి రవీంద్ర, కోశాధికారిగా ఎస్ఎస్ ఫణి చక్రవర్తిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా డి వెంకటరమణ, బి శైలేష్ కుమార్, బాగుల శ్రీనివాస్, బి గురుప్రసాద్, ఎంవి ప్రసన్న, మహేష్ జార్జులను ఎన్నుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ట్యాక్స్ బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, తెలంగాణలోని హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లాలోని అసోసియేషన్కు స్వంత భవనం నిర్మించుకున్నామని, ప్రస్తుతం 70 మంది సభ్యులతో అసోసియేషన్ కొనసాగుతోందని, త్వరలో మిగతా సభ్యులను చేర్చుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.